హలో ఎవ్రీబడీ. లండన్ నగరంలో ఒక కోటీశ్వరుడు, గొప్ప ధనికుడు ఉండేవాడు. ఆయనకు ఎంత డబ్బున్నా ఆత్మశాంతి శూన్యమైంది. ఒకరోజు ఇంకా చీకటిగా ఉన్నప్పుడు తన గుర్రం బండి ఎక్కి థేమ్స్ నదికి బయలుదేరాడు. కారణం ఏంటో తెలుసా పిల్లలు? తన చింతలకు చికాకులకు తట్టుకోలేక నదిలోకి దూకుదామని. ఆయన వెళ్తున్న వీధిలో ఎన్నో భవనాలున్నాయి. ఒక ఇంట్లో ఒక బాలుడున్నాడు. 2 కాళ్ళు కుంటివి, కానీ ప్రభువుని నమ్ముకున్నాడు. తన యేసయ్యను గురించి ఇతరులకు ఎలా సాక్ష్యం ఇవ్వాలని చాలా విచారిస్తూ ఉండేవాడు. వీధుల్లోకి ఇళ్లల్లోకి వెళ్ళలేడు, మెట్లు ఎక్కలేడు, ఏమీ చేయలేడు. ఒకరోజు ఈ తలంపు అతనికి వచ్చింది. ఏమిటో తెలుసా పిల్లలు? తల్లిదండ్రులు, చుట్టాలు, స్నేహితులు ఎప్పుడైనా ఏమైనా మిఠాయిలు కొనుక్కోమని, చాక్లెట్స్ కొనుక్కోమని డబ్బులు ఇస్తే వాటితో తెల్ల కాగితాలు కొని చిన్న ముక్కలుగా చింపి బైబిల్లోని బంగారు వాక్యాలు రాసి తన అంతస్తు కిటికీ నుండి వీధిలోకి పడివేస్తే ఎవరైనా చదువుకొని రక్షణ పొందుతారని అలా ఆరంభించాడు ప్రార్థనా సాయంతో. ఈ ఉదయం అలాంటి ఓ చీటి ఈ ధనికుని బండిలోనికి వచ్చి పడింది. మంచు చాలా దట్టంగా ఉన్నందున వారి బండి చాలా మెల్లగా పోతుంది. వెంటనే ఆయన దాన్ని తీసి చదివాడు. దానిలో ఏముందో తెలుసా పిల్లలు? ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగుచేతను అని ఉంది. నిరాశతో బ్రద్దలైపోయిన ఆ దీనుని హృదయానికి ఈ మాటలు మహా గొప్ప ఆదరణను, ధైర్యాన్ని, నూతన ఉత్సాహాన్ని, శాంతిని కలిగించాయి. వెంటనే యేసు ప్రభువుని రక్షకునిగా అంగీకరించి ఎన్నడూ ఎరుగని గొప్ప విశ్రాంతిని అప్పుడే పొందాడు. ఇక నదితో పనేముంది, బండి వెనక్కి తిప్పమన్నాడు. ఈ కాగితాలు ఎక్కడి నుండి పడుతున్నాయా అని 1000 కండ్లతో వెదుగుతూ వస్తున్నాడు. ఇంతలో మంచు కాస్త తగ్గింది. ఒక ఇంటి ముందు రోడ్డు మీద కాళ్ళతో త్రొక్కబడి కాగితం ముక్కలుగా ఉండడం చూశాడు. కొందరు వాటిని తీసి చదవడం చూశాడు. ఇంకా కాగితాలు పై మేడ కిటికీలో నుంచి పడుతూనే ఉన్నాయి. మెల్లగా బండి దిగి ద్వారం దగ్గరికి వెళ్ళి తలుపు తట్టాడు. ఎవరో తలుపు తెరిచారు. ఈ కాగితాలు రాస్తున్నది ఎవరని అడిగాడు. వారు దారి చూపారు. ఒక చిన్న అబ్బాయి పొద్దుటే వాటిని వ్రాస్తూ జార విడవడం చూచాడు. వెళ్ళి ఆ బాబుని అపారమైన ప్రేమతో కౌగిలించుకున్నాడు. తన శరీరాన్ని, ఆత్మను రక్షించింది ఆ చిన్న బిడ్డే కదా. మరి మన సంగతేమిటి? మంచి బట్టలు, మంచి భోజనం, ఆటలు పాటలు, సరదాలు, నవ్వులు, పువ్వులు, ఇంకా కావాలంటే అమ్మతో, నాన్నతో, అక్కతో, అన్నతో దెబ్బలాడడం, ఇవన్నీ చేస్తూ ఉంటాం. సండే స్కూల్కి వెళ్తూ దారిలో వారానికి ఒక్కసారి బైబిల్ తెరిచి కంఠతవాక్యం చదువుతున్నారా పిల్లలు? పరుపు మీద మోకరించి 10 సెకండ్లైనా ప్రార్థన చేస్తున్నారా? ఆ కుంటి బాలుని ఆదర్శం మనకు వద్దా మరి?